ఏదో సందర్భంలో చెప్పిన మాట దేవుడు భిక్ష వేశాడు అన్న దానికి ఏమండి దాన్ని ప్రపంచ వ్యాప్తముగా వైరల్ చేశారు. వెరీ గుడ్, మంచిదే చేశారు వైరల్ చేసి. ఏమండి కేవలం మనల్ని చెడ్డ చేయాలని. కానీ తెలివిగా మన పిల్లలు, నిజంగా నాకు తెలియదండి, మన పిల్లలైన వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మరొక వ్యక్తి, ఈ ఏకత్వాన్ని నమ్మే మరొక వ్యక్తి వాళ్ళు అనుకుంటున్నారు ఏదో వాళ్ళ తాలూకా వాక్యాన్ని సమర్థించేవాళ్ళని తెచ్చారు. నో. ఒకవేళ ఈయన చెప్పిన మాటలు తప్పైతే ఆయన కూడా అదే అర్థాన్ని చెప్పే మాటలు చెప్పాడు ఎందుకు అని మన పిల్లలు వేసిన ఎన్కౌంటర్ అది. అంతేగాని వాడు బోధనను అంగీకరించడం కాదు. ఆ వ్యక్తి చెప్పే మాటలన్నీ ఏదో దైవ సంబంధమైనట్టు గొప్ప మాటలని కాదు. ఏమండి అంటే కేవలం మన మాటలు మాత్రమే తప్పు, భిక్ష అనేది ఎత్తు చూపిస్తుంటే మరొక సేవకుడు వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న సేవకుడే మాట్లాడుతుంటే మరి దానికోసం ఎందుకు మాట్లాడరు? పక్షపాతులు. ఏమండి ఒక సామెత ఉందండి మనలో, ఏంటో తెలుసండి? రాజు చేస్తే శృంగారం అట, సామాన్యుడు చేస్తే వ్యభిచారం అట. రాజు చేస్తే మాత్రం దాన్ని మనం తప్పుగా అనుకోకూడదట, ఎందుకంటే ఆయన రాజు, మనిషిగాడా వాడు? అదే సామాన్యుడు చేస్తే నేరం, పాపం. అలాంటిదండి ఈ లోకం, అటువంటిది ఈ లోకం. కనుక కేవలం మన పిల్లలైన వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారో మొత్తానికి అది సంపాదించి పెట్టేసరికి దెబ్బకు నోర్లు మూతపడిపోయి దాని భావం అది కాదు. అంటే వేరే వ్యక్తి మాట్లాడినప్పుడు దాని భావం ఇది కాదట, ఇంకొకరు మాట్లాడినప్పుడు మాత్రం దాని భావం అదేనట. అంటే పచ్చకామర్ల లోకం ఇది. పచ్చకామర్ల లోకం అండి, పక్షపాతంతో కూడిన లోకం ఇది.